యెస్ సార్. హుషారు ప్రొడ్యూసర్‌తోనే మనం ఇవాళ లాస్ట్ స్పీచ్ విందాం. మొత్తం మాట్లాడేసి ఎప్పుడు మాట్లాడలేదు నేను. 20 సినిమాలు అయిపోయినాయి. అందరూ అసలు వేరే రేంజ్లో మాట్లాడుతున్నారు. నేను సింపుల్గా ముగిస్తా. ఈ సినిమా సంబంధించి ఈ సినిమాని తీసుకొని వీళ్ళిద్దరు వెంకటేష్ డైరెక్టర్ ఇద్దరు కలిసి వచ్చి సినిమా చూపించేసి భిక్షు ఆ రోజు నాతో పాటు 4 అవర్స్ 5 అవర్స్ అంటే పొద్దున నుంచి కొంచెం చూస్తూనే ఇవాళ చూడాలి సార్ సినిమాని చూశాను. చూడగానే చెప్పేసిన ఈ సినిమా నేను చేస్తున్నా అని చెప్పిన. ఆ తర్వాత రకరకాల డిస్కషన్ జరిగిన తర్వాత జగదీష్ గారిని కలిసి బాబు గారిని కలిసి అది చేసిన అందరు పాజిటివ్గా స్పందించి సినిమా పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. టీజర్ రిలీజ్ అయింది. తర్వాత సినిమాకి అంత మెటీరియలైజ్ అయిపోయి ఫైనల్గా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నాం. చాలా లక్కీ డేట్ దొరికింది సినిమాకి. టీం అందరికీ అదే ఒక అదృష్టం. అంటే ఒక చిన్న సినిమాకి వస్తున్న సినిమాకి ఆ డేట్ దొరకడం అనేది నేను ఇక్కడికి వచ్చి జగదీష్ గారు ఇలా చేసిన ప్లానింగ్ వల్ల డేట్ దొరకడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఒక హాలిడే డేట్ దొరకడం సినిమా చరిత్ర ఇన్ని సినిమాలు చేసే నాకు ఎప్పుడు దొరకలే. చాలా తక్కువ, ఒక 1 or 2 times దొరికింది. కాబట్టి ఈ సినిమా దొరకడం వల్ల మీకు జనాలు వస్తారు, చూస్తారు. 30-40% జనాలు వచ్చినా సరే సాయంత్రానికి హౌస్ఫుల్స్ అయిపోతుంది సినిమా. అంతా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. డెఫినెట్లీ వాళ్ళు అన్నమాట నిజం. సినిమా మాత్రం హిట్ కన్ఫామ్. మీ డబ్బు సేఫ్, దానికి ఏం డౌట్ లేదు. బట్ సినిమాలో చాలా మంచి అందరూ చాలా మనస్ఫూర్తిగా చేశారు. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా అందరూ చాలా మనస్ఫూర్తిగా చేశారు. కాబట్టి సినిమా ఈరోజు ఈ రేంజ్కి అంతంత వాళ్ళ ముఖాల్లో తెలుస్తుంది ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. యాక్టర్స్ అయినా సరే, ఏదైనా లిరిక్స్ చాలా బాగున్నాయని ఆ పాటలు వింటూనే ఉన్నాను. తర్వాత నాకు ఈ మధ్య అంటే చాలా రోజుల నుంచి మిస్ అయ్యాను తన్ని, చరణ్ని. నేను ఎందుకు ఇన్ని రోజులు ఎంకరేజ్ చేయలేదని, అంటే ఇక వెళ్తుంటా కదా ఫ్లోలో కొందరు మీద చేసి ఈ పాట అయిన దగ్గర నేను చూసుకుంటూ తనతో ఉన్నా. తనతో ఏ పాట అతను ఏది చూసినా నాకు నచ్చేస్తున్నాయి. తన పాటలన్నీ యూట్యూబ్కి వెళ్ళి నీకు తెలియదు, నీకు మొత్తం చూసి ఏ సాంగ్లన్నీ ఏం చూసి అన్నీ నచ్చి ఈ మధ్యనే నేను ప్రేమ ఇష్ కాదల్ 2 అనే సినిమా చేస్తున్నాను. దానికి తన్నే మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టేసుకున్నా. అవునా, ఏమంటే పెట్టేసిన వచ్చే ఒక పాట ఇచ్చాడండి, పాడుతూనే ఉన్నా. ఇందా కూడా వచ్చి కూడా పాడుకున్నా. సూపర్ లవ్ సాంగ్ ఒకటి ఇచ్చాడు. బట్ తన చాలా రేంజ్కి వెళ్తారు. డెఫినెట్లీ ఇప్పటికే లేట్ అయింది. డెఫినెట్లీ ఇది ఇంత ముందుకు చెప్పిన ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ భిక్షు అన్నారు కదా, భిక్షు ఈయన గుర్తుపెట్టుకొని ఇందాకనే పైనుంచి చూసి కింద చెప్పాను, మనలో ఎవరో పైన రిపోర్టర్ని చెప్పా, ఇండస్ట్రీలో కొన్ని రోజుల తర్వాత కొన్ని అరాచకాలు చేస్తాడు. అంటే పాజిటివ్ అరాచకాలు. డెఫినెట్లీ అరాచకం అంటే తన నెక్స్ట్ 3 స్క్రిప్ట్స్గా నేను విన్నాను. ఆ విషయం చెప్తున్నా. ప్రతి స్క్రిప్ట్లో ఒక రూటెడ్ నావల్టీ ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఒక సెపరేట్ డైరెక్టర్ అనమాట. భిక్షు అని సెపరేట్ డైరెక్టర్ అవుతాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వెంకటేష్. దాని మీద నేను జాలిపడ కూడా అనొద్దు, బట్ ఎందుకో బాధ చేస్తూ ఉంటుంది అనగానే. కానీ ఎంత ప్యాషనేట్గా అంటే 3 ఏళ్ళ కింద సినిమా తీసుకొచ్చి ఇదే ఇక్కడ చూపించేసి ఆ సినిమా బాగాలేదా క్లైమాక్స్ అని నేను చెప్తే అది పక్కన పెట్టి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇంకో సినిమా తీసుకొని డైరెక్ట్ మళ్ళీ ల్యాప్టాప్లో పెట్టుకుని నా దగ్గరకు వచ్చారు. నేను అంటే ఎంత ప్యాషనేట్గా ఉందని నేను చాలా తక్కువ మందిలో చూసాను. ఫ్యాషన్ ఏదో అంటారు పదాలకు, నాకు అర్థం తెలియదు. మేము వచ్చాం, పని చేసుకుని వెళ్ళిపోయాం, సినిమాలు చేసాం. కానీ నిజంగా అనిపించింది ఎలాగైనా సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలని ధైర్యంగా పెట్టుకొని సినిమా స్టార్టింగ్లో లేదు, సినిమా హిట్ సినిమా పట్టుకొని వచ్చాడు. ఇక్కడి నుంచి మేము తీసుకెళ్ళింది పెద్ద గొప్ప కాదు. హిట్ సినిమా చేసే వాళ్ళకి మా సలహాలు ఏమీ లేవు. వాళ్ళే స్క్రిప్ట్ ఓకే చేసుకున్నారు, వాళ్ళే ప్రొడక్షన్ డిజైన్ చేసుకున్నారు, వాళ్ళే ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్. డెఫినెట్లీ ఒక మంచి ప్రొడ్యూసర్. ఈ సినిమా తర్వాత కూడా తను చేసే నెక్స్ట్ సినిమా కూడా ఇలాగే చేస్తాడు, అలాగే చేయాలి. ఎక్కువ ఒక 1/1. అలాగే ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నారు. నా ఒక ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్గా నేను చెప్పాలనుకుంటున్నా మీ అందరికీ. ఇన్ని సినిమాలు చేశానమ్మా, నేను ఏ రోజు ఒక్క కామెంట్ కూడా చదవలే. ఓకే, ఎందుకు చదవాలి కామెంట్లు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. నేను ఎవరు బలవంతం చదవమన్నారా? నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు అసలు చదవక దానికి వెళ్ళకు. అప్పుడు తెలియదు కదా ఎవరు చెప్పారు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకు తెలుసు. ఈరోజు అది ఒకటే దానికి. ఎందుకంటే వాళ్ళందరినీ ఎందుకు రిక్వెస్ట్ చేసుకోవాలి? ఎందుకు ఆగుతారు వాళ్ళు ఇలా 100 మంది ఆగితే ఇంకో 100 మంది వస్తారు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన ట్రైలర్ వేసామా అయిపోయింది, ఎన్ని వ్యూస్ ఓకే అయిపోయింది, ఓకే, ఎంతమంది వచ్చారు అయిపోయింది, సాంగ్ వేసామా మాట్లాడామా అయిపోయింది. అట్లా కామెంట్లని వాటిని పట్టించుకుంటూ మనం
బాధపడుతూ డిప్రెస్ అవుతూ నాట్ ఓన్లీ ఫిలిం పీపుల్, కామన్ పీపుల్ కూడా, మా ఇంట్లో పిల్లలు కూడా చెప్తాను, మీరు పెట్టగానే ఫోటో పెడతారు, ఎవరు ఫోటో పెట్టేయాల్సింది, ఎవరు చూశారు, ఎన్ని లైక్స్ వచ్చినాయి, అది వద్దే వద్దు. మీరు అన్నది పెట్టేసేయండి, వాళ్ళ ఇష్టం, ఎవరైనా నెగిటివ్ పాజిటివ్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను అంటాను, నా సినిమా తీసేటప్పుడు కథ అనుకుంటేప్పుడు నా టార్గెట్ పక్క ఆఫీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫిలిం నగర్లు ఎవరేమనుకుంటున్నారో తెలియదు. నా టార్గెట్ అంతా ఆడియన్స్, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి, వాళ్ళు వచ్చి టైం కేటాయించి నాకు సినిమా చూడాలి అనే టార్గెట్ వాళ్ళ మీదనే ఉంటుంది. వాళ్ళందరూ వస్తున్నారు, సినిమా చూస్తున్నారు, చూశారు, హిట్ అయినాయి. అలాగే ఈ సినిమాను కూడా అందరూ డెఫినెట్లీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్లీ జరుగుతుంది. అలాగే ఈరోజు అందరం ఇదే గొడవలో ఈరోజు సాంగ్ మర్చిపోయాము. మంగ్లీ గారు మా అందరికి ఫేవరెట్ సింగర్. తను ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా ఇప్పుడు మనోళ్ళు ట్రై చేస్తే వచ్చి పాడి, సాంగ్ పాడి, చాలా ఇష్టంగా పాడి, మన పబ్లిసిటీలో కూడా వీడియో కూడా ఇచ్చి సినిమాకి చాలా సపోర్ట్ చేసింది తను. పాట సూపర్ హిట్ సాంగు. చరణ్ తను పాట చేసిన తర్వాత తన దగ్గరుండి పిక్చరైజేషను, ఇలా సాంగ్ ఇలా ఉండాలి, ఇలాంటి పిక్చరైజేషను, కొరియోగ్రాఫర్ అంతా చాలా బాగా వచ్చింది ఆ సాంగు. కాబట్టి ఆ సాంగ్ మీరందరూ ఆదరించాలని కోరుకుంటూ ఈ సాంగ్ హిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే ఈ సినిమా నుంచి వచ్చే అన్ని అవుట్లు బాగుంటాయి. ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీడియా మిత్రులు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. అలాగే మిగతా ప్రేక్షకులు సపోర్ట్ చేసి విజయం సాధించాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు రకరకాల ఎమోషన్స్ వచ్చాయి ఈ స్టేజ్ పైన. సో సాంగ్ వైబ్ మాత్రం ఇంకా మనం గుర్తుపెట్టుకుని ఇక్కడ నుంచి వెళ్ళాలి కాబట్టి మా హుషార్ పిట్టలు ఇద్దరు ముందుకు వచ్చేస్తే మేము